అరే ఏమైంది పెద్ద? ఏంటి పెద్దయ్య, అసలే ఎండలు మండిపోతున్నాయి, ఈ టైంలో బయటకు ఎందుకు వచ్చారు? తప్పదు బాబు, నా బాధ్యత అది. రండి రండి, రోడ్ దాటిస్తారండి. థ్యాంక్స్ అబ్బాయి. థ్యాంక్స్ ఎందుకు పెద్దయ్య, మీలాంటి సీనియర్ సిటిజన్ కోసం ఈ మాత్రం చేయలేమా పెద్దయ్య? జాగ్రత్తగా వెళ్ళండి. ఉమ్, ఉమ్, చాలా వెళ్ళండి. సంతోషం. ఆటో ఎక్కడికి సార్? పోలింగ్ బూత్కి వెళ్ళాలి. రండి సార్, కూర్చోండి. హలో అత్తమ్మా, చెప్పతమ్మా. అన్నా, సార్ ఆటో ఆపి మాట్లాడు, డ్రైవింగ్ చేస్తూ అత్తమ్మా మాట్లాడమా. కొద్దిగా లైన్లో ఉంది అత్తమ్మా. సరే సరే, ఓకే సార్. ఒక నిమిషం సార్, వెళ్ళు. ప్యాసింజర్ని వదిలిపెట్టేస్తా, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మీరు వెళ్ళండి, నేను వస్తా. ఏంటి పెద్దయ్య, ఆ నోటికెళ్ళి అంత సంతోషంగా చూస్తున్నావు? అయ్యా, ఆ పథకాలు ఈ పథకాలు అంటూ ఈ పథకాలను ధనికుల కోసమే వినియోగిస్తున్నారయ్యా. నీలాంటి ధర్మాత్మలు ఉండబట్టే మాలాంటి పేదవారికి 3 పూట్ల కడుపు నిండుతుంది. దండాలయ్యా, మీకు దండాలు. సరే సరే. అమ్మా, మా అమ్మా, నాన్న అన్నం పెడుతురామ్మా. తెస్తున్నా. పెట్టు పెట్టు. ఊరంతా ఊరేగే దొరగారికి సమయానికి తినడం మాత్రమే గుర్తుకొస్తుంది. యూజ్లెస్ ఫెలో. కానీ తల్లిదండ్రుల బాధ్యత మాత్రం గుర్తుకురాదు. రోజు రోజుకు వయసు పెరుగుతుంది కానీ సిగ్గు ఎగ్గు పనిపాటలు లేకుండా ఇలా బ్రతికే బదులు ఎక్కడన్నా పడి చావరా, పనికి మారిన యదవ. రే ఇక్కడికి రా తినకుండా. ఇలా బ్రతికే బదులు ఎక్కడన్నా పడి చావరా. రే ఉండరా మామ, నా పోరి వస్తుంది. నేను అడిగింది ఏం చేసావు? ఏయ్ ఆగవే, మొన్న మా ఓడు అడిగాడు కదా, దాన్ని ఏం చేసావు? దీన్నేంట్రా అడిగేది? ఏయ్, ఆ అమ్మాయిని వదలండి రా. నువ్వు ఎవడరా? హీరోవా? హీరోనే కావాలా? ఏయ్ తారా, నీ పని చెప్తా, చూసుకుంటా నేను. ఏయ్ రంగాని, ఏ రారా, ఏయ్ పని చూసుకుంటారా నేను. పోరా, చూసుకుందాం పో. ఈ దేశంలో ఇప్పటికి ఒక ఆడపిల్ల రోడ్ల మీద ఒంటరిగా తిరగడం మంచిది కాదమ్మా. తప్పని పరిస్థితి అన్నా. మా లాంటి వారి మధ్యతరగతి కుటుంబాలను పోషించుకోవాలంటే కష్టపడితేనే పోషించుకోగలం. నేను చేసే ఆఫీస్లో మా లాంటి వారి కష్టాన్ని దోచి సమయాన్ని వృధా చేయడమే ఈ యాజమాన్యులకు అలవాటు. అర్థమైంది. ఆటో థ్యాంక్స్ అన్నా. నా దేశ సోదరి కోసం ఆ మాత్రం చేయలేనా? మీ రక్షణ మా బాధ్యత అమ్మా. అన్న, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రే మామా, హాయ్రా. ఏంట్రా ఇక్కడున్నావా? ఏమైంది రాజ్, ఈరోజు చాలా టెన్షన్తో ఉన్నట్టున్నావు? నా జీవితం నన్ను చూసి వెక్కిరిస్తుంది. ఈ సమాజం నా జీవితంతో ఆడుకుంటుంది. అరే రాజ్, నీకెన్నిసార్లు చెప్పాను రా టెన్షన్ తీసుకోవద్దని. అన్నీ అవే సర్దుకుంటాయి. అరే రాజ్, నీకు తెలుసా ఎలక్షన్లు ఉన్నాయని? ఐ హోప్ సో. ఈసారి మంచి ప్రభుత్వం వచ్చి నిరుద్యోగం పేదరికాన్ని నిర్మూలిస్తుందని అనుకుంటున్నాను. మనకెన్నో సమస్యలను బాధలను పరిష్కరిస్తారని నమ్ముతున్నాను. అవునా?
నువ్వు అలాగే కలలు కనడం మంచిదిలే. ఎందుకు నీకు ప్రభుత్వంపై నమ్మకం లేదా? ఎందుకు నమ్మాలి నేను ప్రభుత్వాన్ని? ఎలా నమ్మాలి? ఇప్పటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళు అయింది. అయినా మంచి ఎడ్యుకేషన్ కోసం బాధపడుతున్నాం, మంచి ఉద్యోగం కోసం బాధపడుతున్నాం. నీకు తెలుసా, ప్రభుత్వం ఆడే చదరంగంలో మనల్ని పావుల్లా వాడుకుంటున్నారు, ఒకసారి అటు ఒకసారి ఇటు. నీకు తెలుసా, పాలిటిక్స్లో మనల్ని ప్రభుత్వాలు వాడుకొని దోచుకోవడం అలవాటైపోయింది. మన దేశంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అంతకు మించి హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. ఓసారి 18 ఏళ్ళు, ఓసారి 10 ఏళ్ళు, ఓసారి 8 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఇలాంటి నా కొడుకులు నడి రోడ్లో ఉరికోయల మీద ఉరి తీయాలి. కానీ అలా జరగదు. నీకు తెలుసా, ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి వెళ్ళేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత టెన్షన్గా ఉంటుందో. ఎందుకంటే సురక్షితంగా వస్తుందో లేదో అని. అరే, ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం తమ స్వలాభాల కోసమే ఆలోచిస్తాయి. తమ జోబులు నింపుకోవడానికి ఇతరుల మీద నిందలు వేస్తాయి. కుల, మత, ప్రాంత, లింగ, భాష, జాతి, వర్గ, ఆర్థిక భేదభావాలు లేకుండా ఉండే ఈ ప్రభుత్వం మన అభివృద్ధికి పాటుపడేదే. నీ వెర్రి కాకపోతే. సూపర్ రా, వావ్, నువ్వు చెప్పింది నిజమే. నీకు సెల్యూట్ రా. సరే, ఒక మాట చెప్పు, నువ్వు ఈ రోజు వరకు దేశం కోసం ఏమన్నా చేసావా? పోనీ ఓటైనా వేసి ఉంటావు కదా? లేదు. ఎందుకేయాలరా ఓటు? ఎందుకేయాలా? అయినా నాకు ఈ పాలిటిక్స్ అంటే అర్థం కావురా. రే, నా లైఫ్లో చాలా టెన్షన్స్ ఉన్నాయిరా. ఈ పనికిరాని రాజకీయాల గురించి నాతో డిస్కస్ చేయకురా. కరెక్టే. ఇప్పట్లో నీలాంటోని నాలాంటోని ఎంతోమందిని అడుగు, రాజకీయాలను తిట్టునోడుండడు, పనికిరాని విషయాలు ఎత్తద్దు అంటాడు. మనకు రాజకీయాలు ఎందుకు, దాని గురించి టాపిక్ ఎత్తద్దు అని. మనం కేవలం మన గురించి ఆలోచిస్తాం. ఎలాగోలా 20 లేదా 25 వేలు ఉద్యోగం సంపాదించుకొని, ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని, బాగా డబ్బులు సంపాదించుకొని, ఒక ఇల్లు కట్టుకొని, ఆ ఇంటి పక్కనే ఒక గార్డెన్ కట్టించుకొని, అందులో చెక్క చేరు వేసుకొని, నువ్వు పేపర్ చదువుతూ నీ భార్యతో పాలిటిక్స్ మన దేశ వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నాయని చెప్తావురే, తెలుసుకో. నువ్వు ఎవ్వరికీ ఓటు వేయకపోతే నీ హక్కును కోల్పోతావు, ఎవరికన్నా మంచి చెడు చెప్పడానికి. మీకు తెలీదు, మీ యొక్క ఓటుతో మన దేశ భవిష్యత్తును ఎంతగా మార్చుకోవచ్చో, లేక ఎంతలా నాశనం అవ్వచ్చో. కేవలం వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అది బాగలేదు, ఇది వేస్ట్ టాపిక్ అంటూ మనం వాటి లోపాల గురించి మాత్రమే వెతుకులాడుతుంటాం. అరే, మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనం? ఏమీ లేదు, కేవలం వాటి గురించి వేస్ట్గా మాట్లాడుకోవడం తప్ప. మన దేశంలో ఇప్పటికి కూడా మనకు హక్కుంది, మనం సొంతంగా ఓ మంచి ప్రభుత్వానికి ఓటు వేసి ఎన్నుకోవడానికి. అందుకే ఓటు వేయమన్నది. ఓటు వేయడం మన బాధ్యత. ఇప్పటికైనా నీకు అర్థమే ఉండాలి. పోదాం పద. నేను రానురా, నువ్వు వెళ్ళు. రే, నాకు అమ్మ కాల్ చేసింది, నువ్వు ఇంట్లో నుండి అన్నం తినకుండా వచ్చేసి ఉంటావు కదా. పోదాం పద. నాకు రావాలని లేదు, వదిలేరా. అరే మామ, నీ అలకమా అనుకొని పోదాం పదరా బాబు. రే, నేను రానురా. సార్ 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 వచ్చేసాం సార్. నా వయసు 26 సంవత్సరాలు. నేను ఇప్పటి వరకు ఎవరికీ ఓటు వేయలేదు. కానీ నేను ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తున్నాను. నా సొంత ప్రయోజనం కోసం కాదు, మన దేశ భవిష్యత్తు కోసం. అందరూ ఓటు వేయండి, నవయుగ భవితకు నాంది పలకండి. జై హింద్.